శిక్షా సప్తాహ్ డే 6లో ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ ఈ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్లాంట్ ఫర్ మదర్ ఈ క్యాంపెయిన్ని మనం పాఠశాలలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్ ఫర్ మదర్లో ప్లాంటేషన్ డ్రైవ్ని నిర్వహించాలి. అంటే విద్యార్థుల చేత మనం మొక్కల్ని నాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి మనం ఫొటోస్ని ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ ప్లాంట్ ఫర్ మదర్ ఈ క్యాంపెయిన్లో నాటిన మొక్కలకు సంబంధించి ఆ ఇమేజెస్ను ఆన్లైన్లో ఏ విధంగా మనం అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. దానికి సంబంధించి marylife.nic.in సైట్ ఓపెన్ చేయాలి. ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా మనం లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇదివరకే మీరు లాగిన్ అయ్యి ఉన్నట్లయితే ఇక్కడ ఫీల్డ్ ఆఫీసెస్ ఉంది కదా, దీనిని సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ వద్ద హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఓటీపీ వస్తుంది. ఈ సైట్లోకి లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఇదివరకే ఈ సైట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోతే అప్పుడు సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. కాబట్టి మీకు ఇదివరకే రిజిస్ట్రేషన్ ఉన్నట్లయితే లాగిన్లోకి వెళ్ళిపోండి, లేదంటే సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్ వద్ద స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఇన్స్టిట్యూషన్స్ వద్ద ఇక్కడ మన పాఠశాల యొక్క పేరు ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. లేదంటే ఈజీగా సింపుల్గా చివరిలో అదర్ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకోండి. అప్పుడు ఇక్కడ మన పాఠశాల యొక్క పేరుని ఇక్కడ మనం టైప్ చేస్తాము. నేమ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ వద్ద ఇక్కడ కూడా మన పాఠశాల యొక్క పేరు ఇస్తాము. నెక్స్ట్ నేమ్ వద్ద హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు, డిజిగ్నేషన్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు ఈ వివరాలు ఇచ్చేసేసి సైన్ అప్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇచ్చిన ఈ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే ఇంతవరకు రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిపోతుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది లేకపోతే సైన్ అప్ మీద క్లిక్ చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మరలా ఇదే సైట్లో లాగిన్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ మనం లాగిన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఫీల్డ్ ఆఫీసెస్ దీనిని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ వద్ద ఇందాక ఏ మొబైల్ నెంబర్తో మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నామో సేమ్ అదే మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అప్పుడు మన మొబైల్కి వచ్చిన ఆ 4 డిజిట్ ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా మనకి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ మనం ట్రీ ప్లాంటేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. అప్పుడు ఒక సింపుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దీన్ని మనం ఫిల్ చేస్తే సరిపోతుంది. దీంట్లో ఇక్కడ ప్లేస్ రూరల్ అర్బనా మన యొక్క ప్లేస్ని ఇక్కడ మన పాఠశాలకు సంబంధించి ఆ ప్లేస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క జిల్లాని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ డిస్టిక్, విలేజ్, పంచాయతీ సమితి, అదేవిధంగా ప్లేసు, లొకేషన్ ఈ విధంగా మన పాఠశాలకు సంబంధించి ఆ లొకేషన్ వివరాలు ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ యాక్టివిటీ ఆర్ ఈవెంట్ కేటగిరీ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ట్రీ ప్లాంటేషన్ కాబట్టి ఈ ట్రీ ప్లాంటేషన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నేమ్ ఆఫ్ యాక్టివిటీ వద్ద ప్లాంట్ ఫర్ మదర్ అని చెప్పేసి మనం ఇక్కడ టైప్ చేస్తాము. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ వద్ద ఆ నంబర్ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ డేట్ వద్ద 27 అని ఇస్తాము. ఎందుకంటే శిక్షా సప్తాహ్లో 27 వద్ద ఈ ఈవెంట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ సెలబ్రేటింగ్ శిక్షా సప్తాహ్ అని చెప్పేసి ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆ కార్యక్రమంలో భాగంగానే మనం ఈ ఇమేజెస్ని అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ జియో ట్యాగ్డ్ ఫొటోస్ వద్ద అంటే ఇక్కడ జియో ట్యాగ్డ్ అంటే మనం ఫోటో తీసేటప్పుడు ఆ లొకేషన్తో కూడిన ఫొటోస్ని మనం తీయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి స్పెషల్గా జియో ట్యాగ్ కెమెరా ఉంటాయి, యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్తో మనం ఫొటోస్ని ముందుగానే తీసేసి రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడ మనం మొత్తం 5 రకాల ఫొటోస్ని ఇక్కడ మనం అప్లోడ్ చేయవచ్చు. అవి జేపీజీలో ఉండాలి. అదేవిధంగా సైజ్ వచ్చేసరికి 1 MB లోపు మాత్రమే ఉండాలి. నెక్స్ట్ ఈ ఫోటో సంబంధించి ఇక్కడ మనం ఫోటో క్యాప్షన్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఆ ఫోటోలో ఏముంది అనేది ఇక్కడ మనం మ్యాటర్ని ఇక్కడ మనం టైప్ చేయవచ్చు. అదేవిధంగా వీడియోస్ కూడా ఏమైనా మనం అప్లోడ్ చేయాలనుకుంటే ఆ వీడియోస్ని కూడా ఇక్కడ మనం సెలెక్ట్ వీడియో అని చెప్పి సెలెక్ట్ చేసుకొని మనం వీడియోస్ని కూడా అప్లోడ్ చేయవచ్చు. ఇక్కడ మొత్తం మీద 3 వీడియోస్ని ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు. అది 45 సెకండ్స్ మించి ఉండకూడదు అనమాట. అది .mp4 ఫార్మాట్లో ఉండాలి. 5 MBలో మాత్రమే అంటే 5 MB లోపు మాత్రమే ఈ వీడియో అనేది ఉండాలి. ఈ విధంగా ఈ జియో ట్యాగ్డ్ ఫొటోస్ని, వీడియోస్ని ముందుగానే మనం రెడీగా ఉంచుకొని ఈ సెలెక్ట్ ఇమేజ్ వద్ద క్లిక్ చేసేసి మనం వాటిని ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేయవచ్చు. ఫైనల్గా ఈ ఫామ్ మొత్తం ఫిల్ చేసేసి ఇవి అప్లోడ్ చేసేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ వివరాలు అనేవి సబ్మిట్ అవడం జరుగుతాయి. ఈ విధంగా శిక్షా సప్తాహ్ డే 6 కార్యక్రమంలో భాగంగా ఆ ప్లాంట్ ఫర్ మదర్ క్యాంపెయిన్లో ఆ ఇమేజెస్ని ఈ విధంగా
మేరీ లైఫ్.nic.in సైట్లో ఈ విధంగా మనం అప్లోడ్ అనేది చేస్తుంటుంది.